కూడా పాండవుల వైపు ఉంటాడు కృష్ణుడు. ఎందుకని? కౌరవులు 100 మంది ఉంటే 100 మంది వైపు ఎందుకు లేరు కృష్ణుడు? ఎందుకు లేరు కదా? కాబట్టి అటువంటి ధర్మం నీలో ఎందుకు లేకుండా పోతుంది? అరే, చెరువులు కబ్జా చేస్తుంటే మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. రోడ్డు పక్కన చెట్లు నరుకుతుంటే మనం నోరు మూసుకొని ఉంటున్నాం. మరి చెరువులు కబ్జా అయినప్పుడు, చెట్లు నరికేస్తున్నప్పుడు ఎండలు పెరగకపోతే వానలు కురుస్తాయా? మరి అవి ఎలాగైతే కబ్జా అవుతున్నాయో, చెట్లు ఎలాగైతే నరుకుతున్నారో, అలా చేస్తున్నప్పుడు మనం నోరు మూసుకొని ఊరుకున్నప్పుడు, ఎండలు పెరుగుతున్నప్పుడు కూడా మనం నోరు మూసుకొని ఉండవలసిందే, మనం భరించవలసిందే. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు? ధర్మం ఎక్కడైతే అధర్మంగా మారుతుంది అక్కడ వెళ్ళి నేనే కృష్ణుడిగా నువ్వే భావం చేసుకుని ఎదుర్కో అని చెప్పాడు. కానీ మనము మనకెందుకులే, ఆ దేవుడే చూసుకుంటాడంట. మరి ఆ దేవుడే చూసుకున్నప్పుడు నువ్వెందుకు ఆ 7 కొండలు ఎక్కెక్కి ఏడ్చుకొని సంవత్సరానికి 3 సార్లు, సంవత్సరానికి 5 సార్లు వెళ్తావు? మరి ఆ దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు నీ గురించి ఆయనకి తెలీదా? నిన్ను పుట్టించేవాడే వాడు, నిన్ను సృష్టించేవాడు వాడు, అంత గొప్ప సమస్తం వాడైనప్పుడు నువ్వు ఎక్కెక్కి ఏడ్చుకుని 7 కొండలు ఎక్కడం ఎందుకు? కాబట్టి ప్రతి సంవత్సరం ఎండలు పెరిగితాయి కానీ తగ్గవు. ఎందుకని? ఈ యొక్క భూమిపై కర్మ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అదే కృష్ణులో చెప్తాడు, నకర్మేనా నా ఫలితి, నకర్మేనా నా ఫలితి. నువ్వు చేసే కర్మ బట్టి నీకు ఫలితం వస్తుంది. నువ్వు అక్కడ ధ్వంసం చేస్తున్న చెట్లు, చెరువులు కబ్జా చేసి నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు కాబట్టి నీకు ఎండలు పెరుగుతూ ఉంటాయి, వర్షాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు అనుభవించక తప్పదు. మనం అనుకుంటాం నాకు అంతస్తులు, మేడలు, మిద్దెలు, బంగారాలు ఉన్నాయి, నా పిల్లలు ఆనందంగా జీవిస్తారని. నీకు అవంటే మాత్రం నీకు తినడానికి తిండి లేకపోతే, తాగడానికి నీరు లేకపోతే, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేకపోతే నీ పిల్లలు ఈ ఆస్తులతో అనుభవిస్తారా? ఈ అంతస్తుల్లో ఆనందాన్ని పొందగలుగుతారా? కాబట్టి నీ పిల్లలు నీకన్నా ఆనందంగా ఉండాలంటే, నీ పిల్లలు నువ్వు ఇచ్చే ఆస్తులను అనుభవించాలంటే ఖచ్చితంగా మనకు భారతదేశం ఉండాలి. ఈ భారతదేశంలో హిందూ ధర్మం ఉండాలి. ఈ హిందూ ధర్మం లేకపోతే మన హిందువులకు బతకడానికి మనకు దేశం లేదు. ఈ విషయం మీకు ఎవరికి అర్థం కావట్లేదు. మనం అనుకుంటున్నావా నేను భగవద్గీత రోజు పారాయణం చేస్తున్నాను. నువ్వు పారాయణం చేయడం కాదు, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని ఆచరించాలి. చాలా మంది ఇళ్ళల్లో ఇప్పటికీ భగవద్గీత లేదు. చాలా మంది ఇంట్లో మీద కృష్ణుడు యొక్క జెండా, కాషాయం జెండా లేదు. మరి మనం హిందువులు ఎలాగవుతాం? కృష్ణుడు భక్తులు ఎలాగవుతాం? మనం బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్తున్నాం. ఎలా కృష్ణుడు భక్తులు